హలో! అందరికి ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌కి అయితే అప్డేట్ అయితే వచ్చింది. నిజంగా అయితే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆ గుడ్ న్యూస్ అంటే వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాంట్లో అయితే ఆన్‌లో పెట్టుకొని నేను ఏం వీడియో పెట్టినా అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇక వీడియోలో అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసుకోవచ్చు. పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్‌లనైతే న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్‌లోకి వెళ్ళిపోతే ఏపీ పాలిటెక్నిక్ తుది విడత కౌన్సెలింగ్ ముగిసింది. మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల కోటాలో భర్తీ చేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ అయితే తెలిపింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు నిర్దేశించిన రుసుంతో జూలై 31లోగా విద్యార్థులు తాము చేరాలంటే కాలేజీలకు వెళ్లాలని సూచించింది. కాగా స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదన్నది తెలిపింది. ఇక్కడ చూసుకుంటే మెయిన్‌గా పాలిటెక్నిక్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అయితే అయిపోయింది కదా! కౌన్సెలింగ్ అయిపోయాక ఇంకైతే లాస్ట్‌లో అయితే చాలా సీట్లు అయితే మిగిలిపోయి ఉంటాయి. అవైతే అడ్మిషన్ల కోటా కింద అయితే అందరికీ తీసుకోవచ్చు అనైతే వాళ్ళైతే తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఫీజు రూపంలో అయితే జూలై 31లో అయితే విద్యార్థులైతే వాళ్ళు చేరాలనుకుంటే కాలేజీలో అయితే వెళ్ళి అదైతే కాలేజీల్లో సీట్స్ అయితే తీసుకోవాలనైతే వాళ్ళైతే చెప్తున్నారు. ఏమంటే మెయిన్‌గా నెక్స్ట్ పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేసే వాళ్ళకి ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే వర్తించదని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇక మన వీడియో అయితే అంతేనమాట. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసేసుకోండి.